పోలీసులు నిరసన చేస్తున్న నిరసనకారులకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ప్రవర్తించారు అన్నటువంటి ఒక వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఒక పోలీస్ అధికారి ఇక్కడ గొంతు పిసుకుతున్నటువంటి వీడియోని మీరు చూడొచ్చు. చాలా క్లియర్గా ఒక పోలీస్ అధికారి నిన్న మహబూబాబాద్ పట్టణంలో విద్యార్థులు నిరసన చేస్తూ ఉంటే ఆ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఆ విద్యార్థులకు మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోడ్డు మీద నినాదాలు ఇస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్లను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోలీసులను ఏ విధంగా వాళ్ళను చంపే విధంగా ఒక్కరు ఇద్దరు కాకుండా దాదాపు 3 విద్యార్థులకు సంబంధించిన విషయంలో వాళ్ళ గొంతులు పిసికేటువంటి ప్రయత్నం నిన్న ఆడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారి చేసినటువంటి ప్రయత్నం చేసిండు. నేనేమంటున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో ఈయన నీతి ముచ్చట్లు చెప్తూ ఉంటాడు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ చూసేదంటే మాత్రం తెలంగాణలో చూసేదంటే మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థి యువకులను చంపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గొంతులు పిసుకోవడమే. నిన్న ఒక్క పత్రికలో వచ్చినటువంటి వార్త కాదు, తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏ వార్త చూసినా కూడా ఇదే పరిస్థితి. చాలా క్లియర్గా గొంతు పిసికినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకన్నా దారుణంగా చంపేటువంటి ప్రయత్నం వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఈరోజు ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటారా? సిగ్గుండాలి కదా కొద్దినన్నా. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయనను అక్కడేమో రాహుల్ గాంధీ షో చేస్తూ ఉంటాడు. అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధంగా పాలించాలి ఈ దేశాన్ని, ఇక్కడ రాజ్యాంగం అవసరం, ఇక్కడ స్వేచ్ఛ అవసరం, ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో డ్రామాలు చేస్తూ ఉంటాడు. తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో మీటింగ్ పెట్టి 1000 రోజులు గడిచింది. నిన్నటికి 1000 రోజులు గడిచింది. ఏం చేసిండు తెలంగాణకు రాహుల్ గాంధీ? అధికారం వచ్చిన తర్వాత అశోక్ నగర్కి ఎందుకు రాలేకపోయిండు? ఈరోజు నిరసన చేస్తున్నటువంటి నిరసనకారుల మీద గొంతులు పిసికేటువంటి ప్రయత్నమా? ఇన్ని రోజులు ఆ నిరసనకారుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, ఈరోజు గొంతు పిసికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈరోజు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి కదా దీనికి, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి కదా. ఇదేనా బీజేపీ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏమున్నది? ఇంతకన్నా సిగ్గు తప్పినటువంటి ప్రభుత్వాలు. యోగి ప్రభుత్వం నయం కదా మీకన్నా. వాడు రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రౌడీ షీట్లో ఇల్లు కూడా కొడుతున్నాడు. మీరేమో డైరెక్ట్గా విద్యార్థుల గొంతులు పిసికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా మేము వస్తేనే మేము కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడేటువంటి విధానం? ఈ సిఐ గారికి, ఈ పోలీస్ అధికారికి, సిఐ గారికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన కొనసాగుతుందన్న విషయం తెలుసు. ఈ సిఐలను ఎస్ఐలను ఎగదోసి వాళ్ళకు సంబంధించినటువంటి జీవితాలను, ఆఖరికి పోలీసుల జీవితాలను కూడా బలి చేసేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయకులు చేసేటువంటి విషయం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి దగ్గర మొదలుకుంటే అందరూ రెడ్లందరూ కలిసి నిరసన చేస్తున్నటువంటి నిరసనకారుల గొంతులు విసికేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో మేము చాలామంది ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈరోజు కాలేజీ టీవీ వేదికగా చెప్తా ఉన్నా, వీళ్ళు పిసికేటువంటి గొంతులు కేవలం అప్పటి మందం ఏదో కోపంతో కాదు, వీళ్ళకు ట్రైనింగ్లోనే చాలా క్లియర్గా చెప్తారు. ఒక్కసారి పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ వాళ్ళు చేతులు పట్టుకొని లాగుతున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ట్రైనింగ్తో ఆ చేతులకు నరాలకు ఏ విధంగా అయితే ఎఫెక్ట్గా ఉన్నా ఆ విధంగా వాళ్ళు ప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వివిధ రకాలుగా అరెస్ట్ చేస్తున్నప్పుడు నడుముల మీద గుద్దడం కానీ, ఎక్కడైతే కరెక్ట్గా కొట్టాలనో అక్కడ కొట్టేటువంటి విధానం, కిడ్నీలు చూసుకొని కిడ్నీల ప్లేసులలో కొట్టడము, లేదంటే తొడల దగ్గర గట్టిగా పిసికేటువంటి ప్రయత్నం చేయడము, లేదంటే ఈరోజు గొంతు నిలిమేటువంటి ప్రయత్నం చేయడం. ఈ గొంతు నిలిమి ఈ విద్యార్థికి గొంతు నిలిమినటువంటి క్రమంలో కేవలం నిన్న ఒక్కరోజే ఉండదు ఆ పెయిన్, దాదాపు నెల రోజుల పాటు ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ట్రైన్ చేయబడి ఉంటారు. ఈ ట్రైనింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి నిరుపేద విద్యార్థుల మీద,
స్కాలర్షిప్లు రాలేదని రోడ్ల మీకు వచ్చిన వాళ్ళ మీద, మా స్కూళ్ళు చక్కగా లేవని చెప్పేసి రోడ్ల మీకు వచ్చినటువంటి వాళ్ళ మీద, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదనిపించి రోడ్ల మీకు వచ్చి నిరసన చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు మీ శక్తిని చూపిస్తారా? ఇదేనా మీరు తీసుకొచ్చారండి? ఇదేనా మీ ప్రజాపాలన? దీనికోసమా మేము బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టండి, తెలంగాణలో మనకు ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి నినదించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కింద ప్రజాపాలన అని చెప్పేసి మీ మాటలను మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చేది అంటే మీరు పేద విద్యార్థుల గొంతులు విసికేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇక్కడైతే చాలా క్లియర్గా కనబడతా ఉంది, చాలా క్లియర్గా. ఇద్దరు విద్యార్థులు, ఈయన వేరు అంటే కనబడ్డటువంటి ప్రతి విద్యార్థి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం నిన్న వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో మహబూబాబాద్లో జరిగితే ఇప్పటి వరకు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించలేదు దీని మీద? మీ రెడ్డిల పురోగాలు అయితే గిట్నే వదిలేస్తారా? దీనికి సమాధానం చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. ఇక్కడ హోంశాఖ ఎవరి చేతిలో ఉన్నది? ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది కదా. హోంశాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నప్పుడు హోంశాఖ కింద ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, నిన్న డీజీపీ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టామో ఆయన చాలా నీతులు చెప్తా ఉంటాడు. పోలీసింగ్ అనేది మేము ఏ సమయంలో ఏ విధంగా అయ్యానో ఇదేనా సార్ మీరు చేసేటువంటి పోలీసింగ్ విధానం? వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే మళ్ళీ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు.